హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్బాక్స్ విత్ మీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో అన్బాక్స్ చేయబోతున్నాం ఎగ్ పౌచర్ ఫర్ స్టీమింగ్, కుకింగ్, బాయిలింగ్ అండ్ ఫ్రైయింగ్. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది సాఫ్లిన్ ఎగ్ పౌచర్. ఇది వచ్చేసరికి ప్రోడక్ట్ మనకు. ఓకే, కేబుల్, ఓకే, దీని రిలేటెడ్ డాక్యుమెంట్. సో మనకైతే బేస్ అయితే స్టీల్ తోటి వచ్చింది ఇక్కడ. సో ఇది బాటమ్ పార్ట్, లెంత్ కూడా బాగానే ఉంది, మన కార్డ్ లెంత్. ఇది వాటర్ లెవెల్ కోసం, దానిపైన మనకు మార్కింగ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మనకు క్లోజ్ చేసుకోవడానికి. ఇది ప్లాస్టిక్ మెటీరియల్, అట్లా స్ట్రాంగ్గానే ఉంది. సో మనకైతే ఎగ్స్ని దాంట్లో ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఉంది మనకు. సో దీనిలో అయితే మనకి ఎట్ ఏ టైం 7 eggs పడతాయి. ఇక్కడ చూడొచ్చు, మనము 7 eggs అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రీగా. ఏదైతే ఇక్కడ మనకు హోల్ లాగా ఉందో దాంట్లో మనమైతే ఎగ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వాటర్ పోసుకోవాలి మనం ఎగ్స్ పెట్టుకునే ముందు. సో మనకు ఇండికేటర్ ఇచ్చారుగా వాటర్ లెవెల్, అయితే దాంతోటైనా మనము మెజర్ చేసి పోసుకోవచ్చు, లేకపోతే అప్రాక్స్ అయినా పోసుకోవచ్చు. అండ్ కింద కావాలంటే మనం ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ వాటర్ ఎక్సెస్ అయ్యి బాయిల్ అయినప్పుడు కొంచెం బయటకైనా వస్తాయి వాటర్. సో ప్లేట్ పెడితే దాంట్లోనే పడిపోతాయి. ఇప్పుడు చూడొచ్చు, ఒక 7 minutes తర్వాత చూడొచ్చు వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతున్నాయో. ఎగ్స్ అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, మనమేం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అది బాయిలింగ్ పాయింట్కి రీచ్ అవ్వగానే ఇక్కడ మనకు ఆఫ్ అయిపోయి ఇక్కడ లైట్ అయితే పోతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకు బాయిల్ అయ్యాయి. సో ఇప్పుడైతే మనం తీసుకుందాం. సో వీటిని అయితే కొంచెం హాట్గా ఉంటాయి, సో కేర్ఫుల్గా తీసుకొని కోల్డ్ వాటర్లో వేసుకుందాం మనం. ఎంబడైతే తీయొద్దు, కొంచెం టైం అయితే తీసుకున్న తర్వాత ఒక 2-3 minutes తర్వాత మనం కొంచెం కూల్ అయ్యాక తీయాలి. అప్పుడు మనకు ఎగ్స్ అనేది ప్రాపర్గా వస్తుంది, పెంక్ అనేది ప్రాపర్గా పోతుంది. ఇక్కడ చూడొచ్చు ఎగ్ ఎంత సాఫ్ట్గా ఉందో, బాగా మంచిగా అయింది. ఇప్పుడైతే మనం దీన్ని ఎగ్ స్లైసర్ పెట్టి ఒకసారి స్లైసెస్ చేసి చూద్దాం, మనకు లోపల ఎలా బాయిల్ అయింది అనేది. ఎగ్ నీలం అనేది ఎంత బాయిల్ అయిందో ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఎగ్ స్లైసెస్ చేసాం, చూడొచ్చు మనకు నీలం అనేది మంచిగా బాయిల్ అయితే అయ్యింది. పచ్చిగానైతే ఏం లేదు, మంచిగా అయిపోయింది. జస్ట్ 6-7 minutesలో అయిపోయింది అంతే. దీనైతే నేను అమెజాన్లో పర్చేస్ చేయడం జరిగింది. ఇదైతే 270 rupees కాస్ట్ ఉంది, నాకు కూడా అంతే పడింది. ఇదైతే 10 days రిప్లేస్మెంట్తో వస్తుంది, రిటర్న్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇది మనకు మల్టీ కలర్లో అవైలబుల్ ఉంది. ఇది 350 watts, 3 colors అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.